మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రోజు మనం మొదటి సెమిస్టర్లో మనకి ఫస్ట్ సెమిస్టర్లో మనం 4 యూనిట్లు కంప్లీట్ చేసుకుని 5వ యూనిట్లోకి ప్రవేశించిన తర్వాత 2 క్లాసులు మనం 2-3 క్లాసులు మనం క్లాసులో చెప్పుకోవడం జరిగింది. అయితే తర్వాత థర్డ్ వేవ్ రావడం, కరోనా సెకండ్ వేవ్ రావడం, తర్వాత హాలిడేస్ అవ్వడం, ఈరోజు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ రావడం జరిగింది. తర్వాతగా మనకి నెక్స్ట్ 5th యూనిట్లో కంటిన్యూషన్ సిలబస్ నేను మీకు ఈరోజు రేపట్లో అందజేస్తాను. జాగ్రత్తగా ఈ చదువుకోండి ఫస్ట్ సెమిస్టర్కి. అయితే దీనిలో మనం బిఫోర్ క్లాసెస్లో హెన్రీ లా, లిమిటేషన్స్ ఆఫ్ హెన్రీ లా గురించి మనం బిఫోర్ క్లాస్లో సెకండ్ వేవ్ ముందు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెమిస్టర్ యూనిట్ 5 ద్రావణాలు, సొల్యూషన్స్, రైట్. దీనిలో మనం చూసుకున్నట్లయితే ద్రవాలలో ద్రావణులు ఆ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. Solutions of liquids. ద్రవాలలో ద్రావణాలు, ద్రవాలలో ద్రవద్రావణాలు, రైట్. కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ఒక ద్రవము ఇంకొక ద్రవంతో కలిసి ఏర్పడినటువంటి సజాతీయ మిశ్రమమే ఒక ద్రావణము అవుతుంది. ఒక ద్రవము ఇంకొక ద్రవంతో ఏర్పరిచేటువంటి సజాతీయ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ద్రావణం అంటాం. దీనిలో రెండు అణుఘటకాలు మాత్రమే ఉన్నప్పుడు ఆ మిశ్రమ ద్రావణాలను ద్రవయుగ్మాలు అని అంటారు. అని 2 అణుఘటకాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ మిశ్రమ ద్రావణాన్ని ద్రవయుగ్మాలు అని అంటారు. అంటే ఇక్కడ మనకి 2 ద్రవాలు కలిస్తే మనకి ద్రావణం ఏర్పడుతుందని మనకు తెలుసు. ఓకే, అయితే పరస్పర ద్రావణీయతను బట్టి, అంటే ద్రావణము అంటే ఒక ద్రావణికి ఒక ద్రావణంలో కలిగేటువంటి స్వభావాన్ని బట్టి, అంటే ఒకదాంట్లో ఒకటి కరిగేటువంటి స్వభావాన్ని బట్టి, అంటే పరస్పర ద్రావణీయతను బట్టి ద్రవయుగ్మాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకదానిలో ఒకటి కలిగేటువంటి స్వభావాన్ని బట్టి ద్రవయుగ్మాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అది కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి రైట్, పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు, కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్. కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ లేదా మిసిబుల్ సొల్యూషన్స్ అంటే పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు, పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు, రైట్. నెక్స్ట్ రెండవది
partially miscible liquids. Partially miscible liquids. పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు. పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు. పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు. నెక్స్ట్ మూడవది కంప్లీట్లీ ఇమ్మిసిబుల్. కంప్లీట్లీ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. కంప్లీట్లీ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. పూర్ణ అమిశ్రణీయ ద్రవయుగ్మాలు. ఏమంటారంటే పూర్ణ అమిశ్రణీయ ద్రవయుగ్మాలు. పూర్ణ అమిశ్రణీయ కంప్లీట్లీ ఇమ్మిసిబుల్. పూర్ణ అమిశ్రణీయ ద్రవయుగ్మాలు. రైట్. ఇది మనకి ద్రవయుగ్మాల్లో రకాలు. ఈ మూడు రకాలుగా మనం కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్, కంప్లీట్లీ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అనే మూడు రకాలుగా మనకు వర్గీకరించడం అనేది జరిగింది. దీనిలో మొదటిగా కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటిలో కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్. పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు. రైట్. దీనిలో చూసుకుంటే ఈ పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు ఈ తరగతికి చెందినటువంటి ద్రవయుగ్మాలలో ఒక ద్రవము రెండవ ద్రవంలో అన్ని నిష్పత్తుల్లో పూర్తిగా కరుగుతుంది. రెండు ద్రవాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఒక ద్రవము వేరొక ద్రవంలో ఏ నిష్పత్తిలో తీసుకున్నా అది పూర్తిగా కరుగుతుంది. వీటిని ఏమన్నారంటే పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు అని అంటారు. చూడండి ఏమిటి, ఇక్కడ రెండు లిక్విడ్స్ తీసుకుంటే అవి ఒక ద్రవము ఇంకొక ద్రవంలో ఏ నిష్పత్తిలో తీసుకున్నా అది పూర్తిగా కరిగిపోవడం అనేది జరుగుతుంది. వీటిని ఏమన్నారంటే పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు అని అంటారు. వాటికి ఉదాహరణగా కనుక మనం తీసుకున్నట్లయితే వీటికి ఎగ్జాంపుల్ నీరు ప్లస్ ఆల్కహాల్. ఈ రెండు కూడా రెండు ద్రవాలు. ఇది ఏ నిష్పత్తులలో తీసుకున్నా ఒకదానిలో ఒకటి ఈజీగా కరుగుతాయి. ఏ నిష్పత్తిలో తీసుకున్నా ఒక ద్రవం ఇంకో ద్రవంలో ఈజీగా కరుగుతుంది. వీటిని పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు. అదేవిధంగా నీరు మరియు పాలు, ఇవి కూడా అంతే కదా. మనం చూసుకుంటాం పాలలో ఎన్ని నీరు కలిపినా ఈజీగా కలిసిపోతుంది. అంటే ఏ నిష్పత్తిలో నీరు తీసుకుని పాలలో కలిపినా మనకి ఇప్పుడు ఈజీగా మిసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలకు దీనిని ఒక ఉదాహరణగా మనం వీటిని చెప్పవచ్చు. ఓకే, రైట్. అయితే ఈ పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు అనేవి మరలా రెండు రకాలు. పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు రెండు రకాలు. అదొకటి తీసుకున్నట్లయితే ఆదర్శ ద్రావణాలు, ఆదర్శేతర ద్రావణాలు. ఆదర్శ ద్రావణాలు ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్. రెండవది ఆదర్శేతర ద్రావణాలు. ఆదర్శేతర ద్రావణాలు నాన్ ఐడియల్ సొల్యూషన్స్.
ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఆదర్శ ద్రావణాలు, ఆదర్శేతర ద్రావణాలు అని మనకి రెండు రకాలుగా మనకి వర్గీకరించడం అనేది జరిగింది. రైట్. మొదటిగా ఆదర్శ ద్రావణాలు అంటే పూర్ణ మిశ్రణీయ ద్రావణాల్లో మళ్ళా రెండు రకాలు. ద్రవయత్మాలు మూడు రకాలు. అందులో పూర్ణ మిశ్రణీయ, పాక్షిక, అదేవిధంగా పూర్ణ అమిశ్రణీయ. అందులో మళ్ళా పూర్ణ మిశ్రణీయ ద్రావణాల్లో మళ్ళా రెండు రకాలు. ఆదర్శ ద్రావణాలు, ఆదర్శేతర ద్రావణాలు. మొదటిగా మనం ఏం చేస్తామంటే ఆదర్శ ద్రావణాలు, ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏమిటనేది మనం చూస్తాం. ఐడియల్ సొల్యూషన్స్. రైట్. ఈ యొక్క డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండు ద్రవాలను కలిపి ఏమిటది, రెండు ద్రవాలను కలిపి ద్రావణం ఏర్పరిచినప్పుడు, రెండు ద్రవాలను కలిపి ద్రావణం ఏర్పరిచినప్పుడు ఆ ద్రావణంలో ఉన్నటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు, అంటే రెండు ద్రవాలు కలిసి ద్రావణం ఏర్పరిచినప్పుడు ఆ ద్రావణంలో ఉన్నటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉన్నట్లయితే ఆ ద్రావణాలను ఆదర్శ ద్రావణాలని అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సింపుల్ డెఫినేషన్, రెండు ద్రవాలు కలిసి ద్రావణం ఏర్పడినప్పుడు, రెండు ద్రవాలను కలిపి ద్రావణం ఏర్పరిచినప్పుడు ఆ ద్రావణంలో ఉన్నటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి ఒకే విధంగా ఉన్నట్లయితే, అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉన్నట్లయితే దాన్ని ఆదర్శ ద్రావణాలు అని అంటారు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే A2 B2 అనేటువంటి రెండు ద్రవాలు కనుక తీసుకుంటే ఆదర్శ ద్రావణం వాటి నుండి ఏర్పడినప్పుడు ఆ ద్రావణంలో ఉన్నటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉండమంటే రెండు A2 B2 అనేటువంటి ద్రావణాలను మనం తీసుకున్నట్లయితే ఈ వీటిలో ఉన్నటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉన్నట్లయితే, అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి ఒకే విధంగా ఉన్నట్లయితే వీటినే ఆదర్శ ద్రావణాలని అంటారు. ఆదర్శ ద్రావణాలని అంటారు. అయితే ఇలా ఏర్పడినప్పుడు ఈ ఆకర్షణ బలాలు అనేవి ఈ A2A B2B ఆకర్షణ బలాలు ఉన్నాయి చూసారా, ఈ రెండింటి యొక్క ఆకర్షణ బలాలు అనేవి ఈ A+B అంటే ఈ రెండు ద్రావణాల యొక్క ఆకర్షణ బలాలకు సమానంగా ఉంటుంది. ఈ రెండు ద్రావణాల యొక్క ఆకర్షణ అంటే రెండు ద్రావణాలను కలిపినప్పుడు A+B అవుతుంది కదా, ఈ రెండు ద్రావణాల యొక్క ఆకర్షణ బలాలకు ఇవి సమానంగా ఉంటాయి. రెండు ద్రావణాల యొక్క ఆకర్షణ బలాలకు అవి సమానంగా ఉంటాయి. దీన్ని ఆదర్శ ద్రావణాలని అంటారు. మనం చూసుకోండి, ఆదర్శ ద్రావణం అంటే ఏంటి, రెండు ద్రవాలను కలిపి ద్రావణం ఏర్పరిచినప్పుడు ఆ ద్రావణంలో ఉన్నటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉంటే, అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉంటే ఆ ద్రావణాలను ఆదర్శ ద్రావణాలు అని అంటారు. ఆ ద్రావణాలను ఆదర్శ ద్రావణాలని అంటారు. ఉదాహరణ తీసుకున్నప్పుడు మనం A2 B2 అనేటువంటి రెండు ద్రావణాలను మనం తీసుకున్నట్లయితే A2A B2A అనేటువంటి ఈ ద్రావణాల మధ్య ఆకర్షణ బలాలు అనేవి A+B ఆకర్షణ బలాలు అంటే రెండు ద్రావణాలను కలిపినప్పుడు ఉన్నటువంటి ఆకర్షణ బలాలకు సమానంగా ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఆకర్షణ బలాలు, ఈ రెండింటి యొక్క ఒక్కొక్క దాని యొక్క ఆకర్షణ బలం రెండు కలిపినప్పుడు ఏర్పడేటువంటి ఆకర్షణ బలాలకు సమానంగా ఉంటుంది. దీన్నే మనకి ఏమన్నారంటే మన ఆదర్శ ద్రావణాలు అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆదర్శ ద్రావణం యొక్క లక్షణాలు. Characteristics of ideal solution.
ఆదర్శ ద్రావణాల యొక్క లక్షణాలు వివరంగా మనం చూసుకుంటే రైట్ ఈ ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూస్తే దీనిలో ఈ ఆదర్శ ద్రావణాలు అనేవి రౌల్స్ నియమాన్ని పాటిస్తాయి. మొదటి పాయింట్ ఏమిటి? రౌల్స్ నియమాన్ని పాటిస్తాయి. రౌల్స్ నియమం పాటించడం అంటే అన్ని ఉష్ణోగ్రత మరియు గాఢతల వద్ద అంటే అన్ని ఉష్ణోగ్రత మరియు గాఢతల వద్ద ఇది రౌల్స్ నియమాన్ని పాటించబడుతుంది ఆదర్శ ద్రావణం. నెక్స్ట్ రెండు ద్రవాలను కలిపినప్పుడు ఉష్ణం వెలువడడం కానీ అదేవిధంగా గ్రహించడం కానీ జరగదు. రెండు ద్రవాలను కలిపినప్పుడు ఉష్ణం వెలువడడం కానీ అదేవిధంగా ఉష్ణం గ్రహించబడడం కానీ జరగదు. రెండు ద్రవాలను కలిపినప్పుడు ఉష్ణం వెలువడడం కానీ ఉష్ణం గ్రహించబడడం కానీ జరగదు. అది సెకండ్ పాయింట్. మూడవది రెండు ద్రవాల మొత్తం ఘనపరిమాణం మిశ్రమం యొక్క మొత్తం ఘనపరిమాణానికి సమానము. రెండు ద్రవాల యొక్క మొత్తం ఘనపరిమాణము మిశ్రమం యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. ఈ విధంగా చూపిస్తాము. అంటే రెండు ద్రవాల యొక్క ఘనపరిమాణం కనుక మనం చూసుకుంటే దీని ఘనపరిమాణం చూసుకుంటే మిశ్రమం మొత్తం ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. రెండు ద్రవాల ఘనపరిమాణం అంటే దీన్ని ఎలా చెప్తామంటే 100 ml ప్లస్ 100 ml ఈక్వల్ 200 ml. అంటే రెండు ద్రవాల యొక్క మొత్తం ఘనపరిమాణము దాని యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. ఇది మూడో పాయింట్. అంటే ఏ 100 ml బి 100 ml కలిపినప్పుడు 200 ml ఏబి అనేది మనకి ఏర్పడుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏబి అని చెప్తాము. అదే మనకి అంటే రెండు ద్రవాల యొక్క ఘనపరిమాణం మొత్తం ఘనపరిమాణం ఆ మిశ్రమం యొక్క ఘనపరిమాణానికి సమానముగా ఉంటుంది. మిశ్రమం యొక్క ఘనపరిమాణానికి ఇది సమానంగా ఉంటుంది. ఓకే, ఇది ఆదర్శ ద్రావణాల లక్షణాలు. రైట్. నెక్స్ట్ రౌల్స్ నియమము. రౌల్స్ లా రౌల్స్ నియమము రైట్. రౌల్స్ నియమం మనకి ఏం చెప్తుంది అంటే ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత. ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత రిలేటివ్ లోడింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. అంటే ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత ఆ ద్రావణంలో కలిగి ఉన్నటువంటి
ద్రావిత మూలభాగానికి సమానము. ఆ ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత మూలభాగానికి సమానము. అంటే ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత ఆ ద్రావణంలో కలిగి ఉన్నటువంటి ద్రావిత మూలభాగానికి సమానంగా ఉంటుంది. దీన్నే రౌల్స్ నియమం అని అంటారు. రౌల్స్ నియమం అని అంటారు. అయితే ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే అంటే ఒక ద్రావణంలో రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ద్రావిత మూలభాగానికి అంటే ద్రావణంలో కలిగి ఉన్నటువంటి ద్రావిత మూలభాగానికి సమానంగా ఉంటుంది. సమానంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు దీనిలో మనకి ఏబి అనేటువంటి ద్రావణంలో ఏ ద్రావణి మరియు బి ద్రావితం అనుకున్నట్లయితే ఏబి అనేది ద్రావణం అయితే ఏబి అనే ద్రావణంలో రైట్ ఏ ద్రావణి మరియు బి ద్రావితము ఏ ద్రావణి మరియు బి ద్రావితము అంటే ఏబి అనేటువంటి ద్రావణంలో ఏ ద్రావణి మరియు బి ద్రావితం అనుకున్నట్లయితే ద్రావణి మోల్ సంఖ్య ఈ ద్రావణి యొక్క మోల్ సంఖ్య ద్రావణి యొక్క మోల్ సంఖ్య ఏ విధంగా తీసుకుంటే Na. అదేవిధంగా ద్రావిత మోల్ సంఖ్య ద్రావితం యొక్క మోల్ సంఖ్య Nb. ద్రావిత మోల్ సంఖ్య Nb. ద్రావణ మోల్ సంఖ్య ద్రావిత మోల్ సంఖ్య Nb అయినా ద్రావణ యొక్క మోల్ భాగము ఇక్కడ చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి. ఏబి అనే ద్రావణంలో ఏ ద్రావణి బి ద్రావితము ద్రావణ మోల్ సంఖ్య Na ద్రావిత మోల్ సంఖ్య Nb. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే ఎక్కడ చాలు. రైట్. ఇప్పుడు మోల్ సంఖ్య Na ద్రావణ మోల్ సంఖ్య Na ద్రావిత మోల్ సంఖ్య Nb అయినా ద్రావణి మూల్ భాగము ద్రావణ యొక్క మూల్ భాగము ద్రావణి మూల్ భాగము Na is equal to ద్రావణ యొక్క మూల్ భాగం Na is equal to Na by Na plus Nb. Na by Na plus Nb. Na by Na plus Nb. రైట్. ఇది ద్రావణ యొక్క మోల్ సంఖ్య. రైట్. ద్రావితం యొక్క మోల్ సంఖ్య కనుక మనం చూసుకుంటే Nb is equal to Nb by Na plus Nb. Nb by Na plus Nb. ఇవి ద్రావణి మరియు ద్రావితాల యొక్క మోల్ భాగాలు. మోల్ భాగము ద్రావణి మరియు ద్రావితాల యొక్క మోల్ భాగములు. రైట్. ఇప్పుడు రౌల్స్ నియమం ప్రకారము రౌల్స్ నియమం మనకి ఏం చెబుతుంది? ఒక ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత ఆ ద్రావణం యొక్క మోల్ భాగానికి సమానము. రౌల్స్ నియమం ప్రకారము మనకి ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత
నిమ్నత ఈజ్ ఈక్వల్ టు ఆ ద్రావణం యొక్క ద్రావితం యొక్క మోల్ భాగము. సరిపోతుందా? ద్రావిత మోల్ భాగము. దీన్నే ఏమన్నా మనం రౌల్స్ స్కీము అన్నాం. దీని ప్రకారం కనుక మనం రాసుకున్నట్లయితే రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత, మనం దాన్ని ఏం తీసుకుంటాము అంటే మీకు P0 మైనస్ PS బై P0. ఇది ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత. ఇది మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు సెకండ్ ఇయర్లో డైల్యూట్ సొల్యూషన్స్ అని ఉంటుంది. దానిలో కొంచెం డెప్త్గా నేర్చుకోవచ్చు మీరు దీన్ని. ఓకే రైట్. ఒక ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నతను మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే నిమ్నత ఈజ్ ఈక్వల్ టు ద్రావతం యొక్క మోల్స్ సంఖ్యను ఏ విధంగా రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ద్రావతం యొక్క మోల్స్ సంఖ్య, ద్రావత మోల్స్ భాగము N. ఇక్కడ మనం ఏం చేస్తామంటే XA XB కింద తీసుకుంటాం. XB ఇది కూడా B అవుతుంది. రైట్. XB. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మనకి P0 మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ XB. రైట్. బట్ XA plus XB is equal to 1. XA plus XB is equal to 1. ఇక్కడ XB కనుక మనకు కావాలి అనుకుంటే 1 మైనస్ XA. 1 మైనస్ ఇప్పుడు XB ప్లేస్లో 1 మైనస్ XA మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. కాబట్టి ఇక్కడ తీసుకుంటానే ప్లేస్ లేదు కాబట్టి తీసుకుంటాం. చూసుకుంటాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే P0 మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ 1 మైనస్ XA. 1 మైనస్ XA. ఇప్పుడు P0 మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తాం. P0 మైనస్ P0 ఇంటూ XA. ఇక్కడ P0 ప్లస్ P0 మైనస్ P0. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల ఇటువైపు ఒకే సైడ్ ప్లస్ P0 ఈజ్ ఈక్వల్ టు అవతల ప్లస్ P0 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు మైనస్ P0 XA. ఇరువైపులా నెగిటివ్ ఛార్జ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. PS ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ XA. PS ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ XA. రైట్. ఇప్పుడు PS ఈజ్ ఈక్వల్ టు ద్రావణంలో ఉన్నటువంటి ద్రవం యొక్క బాష్పపీడనము. ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాస్తాము. రైట్. PS ఈజ్ ఈక్వల్ టు PS P0 అంటే ఏంటో రాయాలి. PS ఈజ్ ఈక్వల్ టు ద్రావణంలోని ద్రవం యొక్క బాష్పపీడనము. ద్రావణంలోని ద్రవం యొక్క బాష్పపీడనము. ద్రావణంలోని ద్రవం యొక్క బాష్పపీడనము P0 ఈజ్ ఈక్వల్ టు శుద్ధ ద్రవం యొక్క బాష్పపీడనము. శుద్ధ ద్రవం యొక్క బాష్పపీడనము. శుద్ధ ద్రవం యొక్క బాష్పపీడనం అంటే P0 తో PS ఈజ్ ఈక్వల్ టు ఏమి తీసుకుంటాం అంటే ద్రవం యొక్క బాష్పపీడనం, ద్రావణంలోని ద్రవం యొక్క బాష్పపీడనము
P0 శుద్ధ ద్రవం యొక్క బాష్పపీడనంగా మనం తీసుకుంటాము. ఓకే. రెండు బాష్పశీల ద్రవాలు A అండ్ B గల ద్రావణానికి రౌల్ట్స్ నియమం కనుక ఏ విధంగా ఉంటుందంటే, అంటే రెండు బాష్పశీల ద్రవాలు కనుక మనం తీసుకున్నట్లయితే, రెండు బాష్పశీల ద్రవాలు కనుక మనం తీసుకుంటే దానికి రౌల్ట్స్ నియమం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే P is equal to PA plus PB. ఇది రెండు బాష్పశీల ద్రవాలు అంటే రెండు కూడా బాష్పశీల ద్రవాలు కనుక మనం తీసుకున్నట్లయితే దాని యొక్క రౌల్ట్స్ నియమం ప్రకారం దాని యొక్క నియమం ఏ విధంగా ఉంటుందంటే P is equal to PA plus PB. PA plus PB. ఈ విధంగా మనం రౌల్ట్స్ నియమాన్ని వివరించడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం.